బాలాజీ గారి యొక్క నడవడికని చూస్తున్నాను. మరి అందరి ముఖంలో ఒక చిరు మందహాసము లేకపోతే ఏదో ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. నాకు బాలాజీ గారి ముఖం చూస్తే ఒక బాధ్యత కనబడుతుంది. ఎప్పుడు ఆయన బాధ్యతతోటే ఆ ఫీలింగ్ తోటే స్కూల్కి చాలా హడావుడిగా వస్తారు. మేడం గారు ఇవ్వండి 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 అని 4 విషయాలు చెప్తారు. అంతే బాధ్యతతో మళ్ళీ వర్షంలో ఎండలో గడుచుకుంటాను, ఎండలో కూడా వెళ్ళిపోతాను. ఒక పని చేయాలనే దృక్పథం నాకు చాలా ఏదో ఆయన దగ్గర నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ దృక్పథం నిరంతరం ఆయనలో కనపడుతూ ఉంటుంది. ఏ విషయంలో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, అందరినీ ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు. టీం వర్క్గా నడవడం అంటే అది చాలా గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఏవో ఒక మనసు పడతారు. మనిషి అన్న తర్వాత నలుగురు కలిసి హై స్కూల్లో పనిచేస్తేనే మా నలుగురు టీచర్ల మధ్య కొన్ని మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మరి ఒక మండలాన్ని అంతా ఒక యూనిటీగా నడిపిస్తూ ఒక బలమైన శక్తిగా ఉన్న ఎంఈఓ గారిని కూడా ఎదిరిస్తూ అందరినీ కూడా ఒక టీంగా తీసుకెళ్ళడం ఆయన ఒక గొప్పతనం. అది బాలాజీ గారు అక్కడే అని నేను అన్నాను. ఎస్టీయూ కార్యకర్తలు అందరిలోని ఆ స్పిరిట్ ఉంటుంది. నేను ఏ మండలంలో పనిచేసినా, నేను నా ఫస్ట్ పోస్టింగ్ ఐపోలవరం అండి, ఐపోలవరంలో పనిచేసిన, నెక్స్ట్ ఏ మండలంలో పనిచేసిన ఎస్టీయూ అంటే ఎప్పుడు ఎస్టీఏ, ఇంకేంటని తిరగలేదు. ఏ సమస్య వచ్చినా ఎదిరించి మనం పోరాడతాం. సమస్యకు భయపడి ఎప్పుడు దాక్కునే పరిస్థితి ఎప్పుడూ లేదు. కాబట్టి మనందరం కూడా చాలా చాలా రెగడేసి నిలబడగలే ఉపాధ్యాయులు అని చెప్పి సభాముఖంగా తెలియజేసి అవకాశం